మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మరి ఆడు చేసిన ఘోరాలు మామూలుగా ఉన్నాయండి. ఒక పెద్ద సమాజం 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతూ దేవతాదేవులని విమర్శిస్తూ నీచంగా మాట్లాడుతూ ఒక దేశానికి బట్టిన ఒక సిన్లా తయారయ్యారు ఇలా కొంతమంది ఈ రావణ లాంటి వాళ్ళు. నిజంగా మతాల పట్ల విద్వేషాలు రేపుతూ కులాల పట్ల విద్వేషాలు రేపుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే మరి బాగుంటుందండి. ఏదైనా ఎక్కడైనా సరే దేశాన్ని గౌరవించాలా, మతాన్ని గౌరవించాలా, కులాన్ని గౌరవించుకుంటూ ప్రతి మనిషి జీవనం సాగించాలి. అంతేగాని రెచ్చగొడుతూ మాట్లాడితే రేపొద్దున దేశమే అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మతాల మధ్య సామరస్యం ఉండాలా, కులాల మధ్య సామరస్యం ఉండాలా. చక్కగా మనిషి గౌరవించుకుంటూ ముందుకు సాగి మన జీవితాన్ని మన జీవనాన్ని పండించుకోవాలి. అంతే తప్ప ఇలా విషం చిమ్ముకుంటూ ముందుకు వెళ్తావా? మతాల పట్ల కులాల పట్ల విషం చిమ్ముకుంటే బాధ్యత ఉండక్కర్లా? మనిషి పుట్టిన తర్వాత మానవత్వం ఉండక్కర్లా? మనిషి పుట్టిన తర్వాత ఉండాలి కదా. కాబట్టి వేళ ఈ జోసెఫ్ అనే రావణ్ణి అరెస్ట్ చేయడం ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేయాలి. జనాల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనలో మనం విషబీజాన్ని మన మనసుల్లో వేసేసుకుని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు చిన్నచూపు చూసుకుంటూ ఇలాగ దేశం అభివృద్ధిలో వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైతే దేశాన్ని గురించి మతాల గురించి ఎక్కువగా విమర్శిస్తాడో వాడు ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేయాల్సిందే. ఖచ్చితంగా రావణుకి పాపం మొన్నటిదాకా పండలేదు. పవన్ కళ్యాణ్ రూపంలో పాపం పండింది. అంతకుముందు రాముణ్ణి కృష్ణుణ్ణి ఇలా హిందూ మతాలని ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ వక్ర భాషలు చెప్తూ హిందూ మతం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ హిందువుల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఇలాంటి దుర్మార్గుణ్ణి తప్పనిసరిగా పోలీసు యంత్రాంగం అరెస్టు చేయాలా, జైల్లో వేయాలా. లేని పక్షంలో మనం గందరగోళం ఏర్పడి కులాల మధ్య కొట్లాట్లు జరిగే అవకాశం ఉంది, దేశానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రావణ్ని అరెస్ట్ చేయడం 100% కరెక్ట్. ఉరిశిక్ష లాంటివి ఏం పడవు, కానీ చట్టాల గురించి నాకు కూడా బాగా తెలుసండి. ఉరిశిక్ష లాంటివి ఏం పడదు. కాకపోతే బుద్ధి వచ్చేలాగా మాత్రం వీడిని మార్చే బాధ్యత జైల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే బాధ్యత లేకుండా మాట్లాడడం, సమాజం పట్ల బాధ్యత లేకపోతే ఇంక ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనివ్వకుండా వాళ్ళు నువ్వు తిరగాలి అనుకుంటే మారాలని వాడికి సరైన గుణపాఠమే చెప్తారు. ఖచ్చితంగా మారుతారండి. ఉరిశిక్షలు అవసరం లేదు. ఇలా మతాల మధ్య శిక్ష పెట్టాలని చూసేవాళ్ళు మొత్తం కూడా దేశద్రోహుల కింద లెక్క. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుంది. అంటే మారుస్తారు. ఇప్పుడు అహంకారం కళ్ళు కావరం ఎక్కిపోయిన మనిషికి జైలు ఒక గుణపాఠం కింద మారుస్తుంది. తప్పనిసరిగా మానవత్వంతో బతికే మనిషిలాగా తీర్చిదిద్ది పంపిస్తుంది బయటికి. ఖచ్చితంగా మారతాడని నమ్మకం ఉంది. మారకపోతే మళ్ళీ పోతాడు జైలుకి. అంతే తప్ప ఎవడైనా సరే అది ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఖచ్చితంగా బాధ్యత వ్యవహరించాలి. మతాల పట్ల బాధ్యత ఉండాలి, కులాల పట్ల బాధ్యత ఉండాలి, దేశం పట్ల బాధ్యత ఉండాలి. మనం ఇష్టం కదా, మన నోరుంది, వాక్స్వాతంత్రం కదా అని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా చెలరేగిపోతే ఫ్యూచర్లో మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి? ఒకళ్ళు కలిసి ఉండాలి కదా. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు అందరూ కూడా కలిసే ఉండాలి కదా, కలిసే పని చేసుకోవాలి కదా, కలిసే బ్రతకాలి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి నీచమైన దరిద్రగొట్టే ఆలోచనతో పుట్టినటువంటి ఇలాంటి ఎదవల్ని ఏరిపారేయాలి. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు ఉరిశిక్షే కరెక్ట్, కానీ ఉరిశిక్ష చేసే అంటే అది తప్పులు కాదు. కాబట్టి వీళ్ళని మంచిగా మార్చే మార్గంలోకి మంచిగా మార్చి జన సమూహంలోకి పంపించవలసిందిగా పోలీసు వారిని అలాగే జైలు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి యూట్యూబర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఎవరైనా సరే బాధ్యతగా సంఘం పట్ల బాధ్యతతో ఉండాలండి, సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి. మనం ఒక వీడియో బయటకు వదిలామంటే అది బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, అలాగే మన కులాల భవిష్యత్తు కోసం. మన కులాన్ని మనం గౌరవించుకోవడంలో తప్పులేదు, మన మతాన్ని మనం గౌరవించుకోవడంలో తప్పులేదు. కానీ ఇష్టానుసారంగా ఒకరి మతంపై ఒకరు చాలా హీనంగా మాట్లాడుకుంటున్నారు. అంటే బాధేస్తుంది. ఇప్పుడు నేను హిందువునైతే
ఇలాంటి మన రాములు లాంటి వ్యక్తుల మాటలు వింటే కడుపు తరుక్కుపోతుంది. అలాగే నేను ముస్లిం అయితే ముస్లిం గురించి జీసస్ మన అల్లా గురించి మాట్లాడితే ఎవడైనా మాట్లాడితే కడుపు తరుక్కుపోతుంది. అలాగే క్రిస్టియన్ మతం గురించి ఆ గ్రంథం గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. తప్పురా, మనమంతా ఒకటేరా అని చెప్పే విధానంగా మారాలి. వీళ్ళు అందరం ఒకటే, అందరూ శాంతియుతంగా బతికి మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మన బిడ్డల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఆలోచించాలి తప్ప ఇలా విషాన్ని ఒకరి మతంపై ఒకరు చిమ్ముకుట్టు ముందుకెళ్ళామంటే దేశ భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి అందరూ కూడా సామరస్యంగా మత సామరస్యంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.